హాయ్ అండి. కాబూల్ చన్నా పులావ్ రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలని చూపిస్తాను, చూసేయండి. 1 కప్పు కాబూల్ చన్నా తీసుకొని శుభ్రంగా కడిగి రాత్రంతా నానబెట్టి పెట్టుకోవాలండి. 2 గ్లాసులు బియ్యానికి చేస్తున్నాను. బాగా పండిన టమోటాలు 2 శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకోవాలి. కొత్తిమీర పుదీనా కూడా శుభ్రం చేసి ఇలా తరిగి పెట్టుకోవాలి. మసాలా కోసము 1 ఇంచు వరకు అల్లము, 1 ఉల్లిపాయ, 10 వెల్లుల్లిపాయలు, మీ కారానికి సరిపడిన పచ్చిమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ సోంపు వేసేసి మొత్తం ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలండి. 1 బంగాళదుంప పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ గిన్నె పెట్టుకొని 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకొని ఇది కొద్దిగా చిటపట్లాడిన తర్వాత మనం ముందుగా రుబ్బు పెట్టుకున్న మసాలా వేసేసుకొని ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ కారము, రుచికి సరిపడినంత ఉప్పు, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలండి. కలిపేసుకొని ఇందులో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం నానబెట్టుకున్న కాబూల్ చన్నా కూడా వేసేసుకోవాలి. ఇది ఒకసారి కలిపేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇది మెత్తబడే వరకు మగ్గించుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనము ఎసురు పోసుకోవాలి. 2 గ్లాసులకి నేను 4 గ్లాసులు నీళ్ళు అయితే వేసేసి నీళ్ళు మరుగుతున్నప్పుడు బియ్యం వేసేసుకోవడమేనండి. బియ్యం వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకొని వెంటనే కుక్కర్ మూత పెట్టకుండా ఇది బాగా ఉడుకుతున్నప్పుడు మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే మనకి కమ్మటి కాబూల్ చన్నా పులావ్ రెడీ అయిపోతుందండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఉదయం బ్రేక్ఫాస్ట్కి కానీ లంచ్లోకి కానీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇందులోకి రైతా కానీ ఏదైనా గ్రేవీ కానీ అయితే చాలా బాగుంటుంది. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.